గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నటువంటి అవకాశం లేని చోట అవకాశాలను సృష్టించే విధంగా నియామకాలు చేపట్టినటువంటి నిర్లక్ష్య ప్రభుత్వాన్ని నియామకాలపై చిన్నచూపు చూసినటువంటి ప్రభుత్వ విషయంలో మార్పు అనేది ఒక గట్టి ప్రయత్నం ద్వారా మార్చగలిగారు, అవకాశాలను సృష్టించగలిగారు. పుస్తకాల్లో చాలా సందర్భాల్లో చదివేది నెపోలియన్ బోనాపార్టీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో కనిపించే పదం అనే పదాన్ని రుజువు చేశారు. కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే పదాన్ని రుజువు చేశారు. ఇంకొకటి ఇక్కడ కాళోజీ చెప్పినటువంటి ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం, ప్రాంతీయుడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేద్దాం, పాతాళంలో పాతరేద్దాం అన్నటువంటి స్లోగన్ కూడా నిజం చేసింది. అంటే చదివినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో చరిత్ర అది చాలా ప్రస్ఫుటమైంది. మీరు అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సాధ్యం చేశారు. సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు, మీకున్నటువంటి సంకల్పం బలం ముందు. సంకల్ప బలం గట్టిగా ఉంటే గడ్డి పోచలు కూడా గడ్డ పారలై నిలబడతాయి అన్న స్లోగన్ని కూడా మీరు నిజం చేశారు. చాలా సందర్భాల్లో నాకు అంటే ఈ సక్సెస్ నీళ్లు నిధులు అనేది పక్కకు పెడితే నియామకాల నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ విషయంలో దానిని మీ నియామకాన్ని మీరే సృష్టించుకున్నటువంటి విజేతలు నిరుద్యోగులు. సో డెఫినెట్లీ అవకాశం అంది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక భారీ నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి 2 లక్షలు ఉద్యోగాలు నింపుతామన్న చోట 1,00,000 ఉద్యోగాలైనా భర్తీ అవుతాయి కాబట్టి ఇప్పుడు అవకాశం మీ ముందు ఉంది కాబట్టి ఇక వదలొద్దు, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు ఒక గ్రూప్ 2 భారీ గ్రూప్ 2 ఎలా అయితే జరిగిందో సో ఆ తరహాలో ఆ మోస్తరులో అనేక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాధారణ డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా అవకాశాలు వస్తాయి కాబట్టి ఇక మీరు వదలొద్దు, మీ ప్రయత్నాన్ని రెట్టింపు చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సిలబస్ మారుతుందా మారదా అన్నప్పుడు అలాంటి ఆలోచనకు తావివ్వకుండా కాన్స్టెంట్గా ఉన్నటువంటి సిలబస్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. భారతదేశ ఎకానమీ మారదు, భారతీయ చరిత్ర మారదు, భారత రాజ్యాంగం మారదు, భారతీయ సమాజం మారదు. అంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండేటటువంటి పదాలు, కాన్స్టెంట్గా ఉండేటటువంటి సబ్జెక్ట్స్. సో ఇంత వచ్చినటువంటి అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోకపోతే ఇక అంతకంటే మించిన తప్పిదం ఏముండదు. సో ఆల్మోస్ట్ ఆల్ మేమైతే ఒక సీనియర్ ఆస్పిరెంట్గా నా పర్సనల్గా మేము గ్రాస్పింగ్ కూడా కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు గుర్తు పెట్టుకున్నంత జ్ఞాపకం ఇప్పుడు ఉన్నట్టు అనిపిస్తలే. సో కొత్త అభ్యర్థులకు ఇలాంటి సీనియర్ అభ్యర్థుల నుంచి మీకు ఒక అంది వచ్చినటువంటి అవకాశం అంటే ఎదుటివాడి బలహీనత కూడా మన బలం అవుతుంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జెన్యూన్ ఆస్పిరెంట్ ఏదో చోట అవకాశం ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్ ఈరోజు ఈవినింగ్ నిరుద్యోగ ర్యాలీ ఉంది అని అన్నారు. వాస్తవానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా వచ్చి కలుద్దామని అనుకున్నా, బట్ నాకు ఉన్నటువంటి పరిస్థితులు నా నేపథ్యం మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు కాబట్టి రాలేకపోయినా. సో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ కలిసే ప్రయత్నం చేస్తా. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పెద్దలే మీ దగ్గర ఉంటారు కాబట్టి నిరుద్యోగ ర్యాలీ అని అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అత్యున్నత స్థాయి వాళ్ళు ఉంటున్నట్టే మీ దగ్గర. సో కొంతమంది క్యాబినెట్ మినిస్టర్లు కాబోతోళ్ళు కూడా ఆ ర్యాలీకి వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్, మీకు జరగబోయే అడ్డంకులను చాలా స్పష్టంగా చాలా వాటికి అబ్స్టకిల్స్ ఏముంటాయో చెప్పే ప్రయత్నం కూడా చేయండి. జాబ్ క్యాలెండర్ని ఎట్లా ముందుకు తీసుకోవాలంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి సెకండ్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రభుత్వంలోకి పోయిన తర్వాత వాళ్ళని కలిసే పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తు, ఆ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం కలవడానికి అవకాశం ఉండకపోవచ్చు, వాళ్లకు సమయం లేకున్నా మనకు సమయం లేకున్నా కూడా ప్రిపరేషన్ పంతాలో ఉన్నప్పుడు. సో ఏది చదవాలి అనేది దానికంటే ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ ఆస్పిరెంట్స్కు తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పిన కాంటెంపరీ ఓరియంటేషన్లో ప్రీవియస్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం వదలొద్దు, మీ వల్ల అవుతుంది. నాకైతే ఎలా అనిపిస్తుందంటే ఒక దశలో ఒక 2 నెలల క్రితం వీడియోలు చేయాలంటే కూడా ఒక నిరుత్సాహానికి వచ్చేసిన, ఇక ఏముందిలే అనే విషయం కూడా బయటికి చెప్పలేం కాబట్టి చెప్పలేకున్నా కూడా అప్పుడో ఇప్పుడు మోటివేషన్ చెయ్యాలన్నా కూడా నాకు ఆలోచన రాలేదు. ఎందుకంటే ఇక మోటివేషన్ అంటే
నియామకాలే లేనప్పుడు మీ భవిష్యత్తుని పనంగా పెట్టి మోటివేషన్ కూడా చేయలేం. అనవసరంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన వాడిని అయితా డువాల్డే బాలేస్తారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నది, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. సో కాబట్టి చాలామంది వీడియోలు అడిగినా కూడా నేను చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులేం రావు, వచ్చినా కూడా అవి మహా అయితే మన కిరాయిలకు కూడా రావు. మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద యూట్యూబర్స్కి అయితే లక్షల రూపాయలు వస్తాయి, మనకు వేల రూపాయలు కూడా రావు వాస్తవానికి. సో మిమ్మల్ని నేను చేసేటటువంటి ఒక వీడియో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది, మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అందరూ కాకున్నా ఓ 10,000 మంది చూస్తే ఖచ్చితంగా ఓ 100 మందో 200 మందో మోటివేట్ అవుతారు. కాబట్టి ఆ ఓరియంటేషన్లో కూడా నేను వీడియోలు చేయలేదు, ఎందుకంటే భవిష్యత్తు లేదు అని. కానీ ఈరోజు 100% మీకు భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం మారింది, ప్రభుత్వం కూడా మీరే కేంద్రంగా ఆలోచించే ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో గెలవకంటే ముందు, గెలిచిన తర్వాత కూడా నిరుద్యోగులే ప్రధాన కేంద్రంగా ఏర్పడ్డదని చెప్పడం కూడా చాలా సంతోషం ఇచ్చినటువంటి విషయం. డెఫినెట్లీ అందరికీ అని కాదు, కానీ హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో విత్ స్మార్ట్ బ్రెయిన్, అంటే మంచిగా ఆలోచించేటటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే డెఫినెట్లీ దక్కుతాయి. ఇది ఒక మంచి అవకాశం, ఉపయోగించుకోండి. మళ్ళొక్క వీడియోలో మరింత మోటివేషన్తో, మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి, ఇవాళ డిసెంబర్ 6 కాబట్టి ఆ మహనీయుడు అంబేద్కర్ వర్ధంతి రోజు. సో ఆయనని స్మరించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయన అవకాశం ఏదైతే ఉందో, ఓటు అనేది ఆర్టికల్ 326. సో ఆ ఓటు అనేది లేకపోతే ఇవాళ ఈ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన ఏదైతుందో అది ప్రస్ఫుటించేది కాదు ఈరోజు. సో కాబట్టి అలాంటి మహనీయుడు నిజంగా లేకపోయి ఉంటే నిజంగా ఏమైతుండే, ఇప్పటికే చాలామంది ఒక తరం యువకుల భవిష్యత్తు పోయినట్టే. కొంతమంది మాకంటే చిన్నవాళ్ళు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాకంటే చిన్న వాళ్ళకైనా మీకు అవకాశం ఉందని భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తా. జై హింద్, జై తెలంగాణ.